జయ శ్రీమన్నారాయణ. శ్రీ పాంచజన్య శతకం 15వ శ్లోకం. నిత్యం దేవోత్సవేషు శృతిసుఖమధురాలాపం ఆకల్పయద్భిః. నిత్యం దేవోత్సవేషు శృతిసుఖమధురాలాపం ఆకల్పయద్భిః. వీణా వేణ్వాదిజంత్రైః ధిమి 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 తత్ దిందిభీతి ప్రణాదం కుర్వద్దిర్మద్దడాజ్జై సహ సకల విభోః మంగళం కల్పయంత్యై యక్కైంకర్యం విధత్తే మమ చ భగవతః స్థేవనం కల్పయేత్సుః. యక్కైంకర్యం విధత్తే మమ చ భగవతః సేవనం కల్పయేత్సః. శ్రీ పాంచజన్య శతకము 15వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడికి అనేక ఆలయాల లోపల వివిధ రకములైనటువంటి ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు, ఇలా అనేక రకములైనటువంటి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అలా ఉత్సవాలను నిర్వహించే సమయం లోపల భగవంతుని యొక్క ప్రీతి కోసమని అనేక విధములైనటువంటి వాయిద్యాలను మ్రోగిస్తూ ఉంటారు. చర్మ వాయిద్యాలు, తబల, మృదంగము ఇలాంటివి మ్రోగిస్తూ ఉంటారు. తంత్రిని వాయిద్యాలు, వీణ, వయలిన్ అనేటువంటి ఇలాంటి వాయిద్యాలు మోగిస్తూ ఉంటారు. అదేవిధంగా వాయు వాయిద్యాలు, వేణువు, శంఖము ఇలాంటివన్నీ కూడా మోగిస్తూ ఉంటారు. తద్వారా ఆ యొక్క వివిధ రకములైనటువంటి వాయిద్యాలలో వచ్చినటువంటి అవ్యక్తమైనటువంటి మధురమైన ధ్వని ఏదైతే ఉందో పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడికి ఆనందాన్ని కలుగచేస్తుంది. తద్వారా భగవద్భక్తులకందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క వీణా వాయిద్యం కానివ్వండి, వేణువు వాయిద్యం కానివ్వండి, వీటి యొక్క వాయిద్యాలలో పరమాత్మకు ప్రీతిగా ఎక్కువగా ఉంటుంది విందు లోపల. కనుక ఆ యొక్క వాయిద్యాలతో పరమాత్మ పరమ ఆనందభరితుడవుతాడు. అంతేకాకుండా వాటితో పాటు ఈ చర్మ వాయిద్యాలు ఏవైతే మ్రోగిస్తూ ఉంటారో అవన్నీ కూడా శబ్దాన్ని చేస్తూ ఉంటాయి. ఎలాంటి శబ్దాన్ని చేస్తూ ఉంటాయట? ధిమి 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 తత్ ధిన్ ధిమీతి అంటూ శబ్దాలను చేస్తూ ఉంటాయి. అలా శబ్దాలను చేసేటువంటి చర్మ వాయిద్యాలు మద్దెల, అదేవిధంగా డోలు అంటాం దాన్ని. వాటిని వల్ల వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో పరమాత్మకు ఆనందంగా అనిపిస్తుంది. ఆ శబ్దాలను వినినంతనే పరమాత్మ ఆనందభరితుడైపోతాడు. కాబట్టి వాళ్లతో అలా వాయించేటువంటి వాయిద్యకారులు ఎవరైతే ఉంటారో పరమాత్మకు అవ్యక్తమైనటువంటి మధురమైన వాయిద్య ఘోషను వినిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లతో ఒకటిగా అక్కడే ఉంటూ ఆడుతూ పాడుతూ ఉంటాడట పరమాత్మ. అలా గొప్పనైనటువంటి ధ్వనిని ఇస్తూ పరమాత్మకు ఆనందాన్ని కలిగించేటువంటి వాయిద్యాలలో అతనికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పాంచజన్య శంఖనాదము. అన్ని కాలాలలో కూడా సమస్తమైనటువంటి ఉత్సవాలలో వివిధ రకములైనటువంటి దృష్టి దోషాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఈ వాయిద్యాలన్నీ కూడా పరమాత్మకు అమంగళం ప్రతిహతమవుగాక అంటూ మంగళాశాసనం చేస్తూ ఉంటాయట. దృష్టి దోషాలన్నీ కూడా
తొలగిపోవుగాక అంటూ మంగళాశాసనం చేస్తూ ఉంటాయట పరమాత్మకు. అలా సకల విభుధుడైనటువంటి జగత్కారకుడైనటువంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడికి సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మకు అనేక మంగళాశాసనములు చేసేటువంటి సమస్త వాయిద్యాలలో కూడా పాంచజన్య శంఖము అతి గొప్పదైనటువంటిది, పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటిది. అలా నిరంతరం ఏ విధంగానైతే వాయిద్యాలన్నీ కూడా పరమాత్మ శ్రీ మహావిష్ణువుకు ఆనందాన్ని కలుగజేస్తూ వాయిద్య ఘోషను వినిపిస్తూ అవన్నీ కూడా పరమాత్మ కైంకర్యంలో భగవత్ సేవలో పాల్గొంటున్నాయో అలాంటి నిత్య కైంకర్యము పరమాత్మకు సర్వదా కైంకర్యము చేసేటువంటి భాగ్యాన్ని మాకు కూడా పాంచజన్య శంఖం కలుగ చేయాలి అని ఈనాటి శ్లోకం లోపల అర్థాన్ని వివరిస్తూ ఉంది. జై శ్రీమన్నారాయణ.